ఈ దినం తాలూకు దరిద్రపు వార్త ఒకటి చూడండి. ఏపీలో తిరిగి బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అట. ఈ పేరిట అక్కడ ఏం జరుగుతుందంటే కావాల్సినంత నిధులు సమకూర్చుకోవటమే, అంతకుమించి ప్రజోపయోజనం ఉంది అని చెప్పి ఆ ముసుగులో ఆ వార్త కూడా ఎంత దరిద్రంగా రాస్తారంటే 2014-19 మధ్యట క్రమబద్ధీకరించుకోవడానికి ఇళ్ల స్థలాలని వాటిని అవకాశం ఇచ్చిందట ప్రభుత్వం. సో అప్పట్లో ఆ గడువు ముగియడంతో పథకం ఆగిపోయింది. గడువు ముగిసేదేంటి, ఇదేమన్నా పెద్ద ఒక డేటా. ప్రభుత్వం ఎంతవరకు ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్ల పేరిట ఫీజులు దండేసేసుకొని అనుమతులు ఇస్తే అంతవరకు సాగుతుంది. గడువు ముగియటం ఏంటి? రిజిస్ట్రేషన్ ఫీజులు ఛార్జీలు పెంచుతారు అంటే దానికి గడువు ఏమైనా పెడతారా? అదొక నిరంతర ప్రక్రియ కదా. మీరు అనుమతుల పేరిట ఇష్టారాజ్యంగా వెలిసినవి. అయితే ఆ తర్వాత వచ్చిన వైకాపా అసలు ఈ తెలుగుని అద్భుతంగా పోషిస్తున్న చిత్రరాజాలు ఇవన్నీ. వైకాపా ఏంటి బాకాలాగా ఎస్ఆర్సీపీ హయాంలో అట దాన్ని అటకెక్కిచ్చేశారట. ఇష్టారాజ్యంగా చూసి చూడనట్లు ఏది అధికార పార్టీ అండదండలతో చూసి చూడనట్టు అధికారులు కూడా వ్యవహరించారు. దీంతో 30,000 వరకు అనధికార వెంచర్లు వెలిశాయి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎలా నడిచిందో అంటాడు. ఎవరివి ఆ 30,000 వెంచర్లు? మనుషులకి కాదా? ఎవడలా కట్టింది? జనాలు కాదా? అంటే వాళ్ళకి లేని బాధ్యత అధికారులకి ప్రభుత్వానికి ఉందన్నమాట. తిరగతిప్పి మళ్ళీ దీని మీద ఎవడన్నా ఏమైనా ఏదన్నా పర్మిషన్ లేవు కదా అని ఏమైనా చేస్తే దౌర్జన్యం చేస్తున్నారు అని రాస్తారు. ఇప్పుడు నువ్వు చేత అయితే జనంలో మార్పు తీసుకొచ్చేందుకు పెట్టేసి అనధికారికంగా పర్మిషన్ లేకుండా లేఅవుట్లు వేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ప్రమాదానికి దారితీస్తుంది. అసలు అనుమతులు ఇవ్వద్దు, డబ్బులు తీసుకొని అని పెట్టేసేయండి. లేకపోతే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏంటి, క్రమబద్ధీకరణ ఏంటి అంటే జస్ట్ నీ దగ్గర ఒక సర్టిఫికెట్ తీసుకున్నందుకు అది అనధికారికమైందా? లేకపోతే అలా ఎత్తుకు మించి లేదా అనుమతులు లేకుండా కడితే పర్యావరణానికి కానీ లేదంటే ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ప్రమాదమా? ఏది ఈ రెండిట్లో అక్రమం అని చెప్తుంది దేన్ని మీరు? మొదటిదైతే ఓకే, నువ్వు ఎన్నాళ్ళున్నా సరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని పర్మిషన్ ఇచ్చి రెగ్యులర్ చేయొచ్చు. రెండవ దానికి నువ్వు ఒక 10,000 తీసేసుకొని జనాల ప్రాణాలతో ఆడతారా? ఇది ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే మనం అడిగే మౌలిక ప్రశ్న ఇది. నువ్వు 5 అంతస్తులు మించి కట్టకూడదు అంటే దానికి జస్ట్ నీ సైన్ అనేది లేక కట్టకూడదు అంటున్నావా పర్మిషన్ లేదని? అలా కట్టినందువల్ల భవిష్యత్తులో ఏదో ఒక ప్రమాదం జరిగి ప్రాణాలు పోతాయి అనేదా, జన నష్టం జరుగుతుంది అనేదా? రెండో కేసులో అయితే నువ్వు ఎప్పటికీ ఇవ్వద్దు, 10,000 కాదు, ₹1,00,000 తీసుకుని కూడా ఇవ్వద్దు. మరి నీ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఇవన్నీ ఏంటి? అలా చేసే కదా ఇక్కడ టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇచ్చి పంపించేసేసారు. ఇప్పుడు మళ్ళీ దానికి తెర తీయడానికి ఇలా సన్నాయినప్పుడు నాదస్వరం ఊదుతూ మెల్లిగా ప్రిపేర్ చేస్తారన్నమాట. జనం కోసమే చేస్తున్నారులే, ఏమైందిలే అని. తర్వాత ఏం రాస్తాడు? ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ద్వారా ప్రజోపయోజనం నెరవేరింది, తద్వారా నిధులు ఖజానాకి జరగరాయి, ఇది కదా సంపద సృష్టి అని రాస్తావా? రాస్తాడు ఇది. వార్తలు చూస్తే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇప్పుడు అనుమతులు లేవు అంటే అనుమతి అంటే ఏంటి? అనుమతి జస్ట్ అధికారం దగ్గర పర్మిషన్ తీసుకోలేదనా, లేదా అసలు ఇక్కడ కట్టకూడదనేదే? ఇవా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పేరిట లేదంటే ఏదన్నా మన లింగమనేని రమేష్ ఎస్టేట్లకి ఏమైనా పర్మిషన్లు ఇప్పించబోతున్నారో ఏంటి? కర్మ మాట్లాడుతుంటేనే తగ్గింది. ఇప్పుడు మనం కొన్ని ఘనత వహించిన పార్టీ కార్యాలయాలకి ఇంతవరకు పర్మిషన్ లేవట, పక్కన వాళ్ళకి కూడా ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. వాటిని కూడా క్రమబద్ధీకరిస్తారా ఏంటి? అదే ఏంటి అసలు ప్లాన్? బాగున్నాయి మామూలు కథలుగా ఇది నాని బాయ్.